వస్తుంది రాదు, వస్తుంది రాదు. ఎస్, అమ్మదంగా వచ్చేసావా? ఎన్నాళ్ళు ఇలా వెంట పడాలి? కంగారు పడకు, నేను నీ ట్రయల్ రూమ్ పక్కనే ఉన్నా. నా మాటలు నీకు వినపడుతున్నాయని నాకు తెలుసు. మీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి నాతో వచ్చేసాయి. ఇద్దరం కలిసి నువ్వు ఎక్కడికంటే అక్కడికి నా కారులో వెళ్ళిపోదాం, సరేనా? బలే 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 బలే. ఇదేంటి, వరుదిని ఒక్కతే లోపల ఉందనుకుంటే వీళ్ళిద్దరు వచ్చారు. సచ్చినోడా, మా వాళ్ళని పంపించేసి మేమిద్దరం నీతో రావాలా? అయ్యో ఆంటీ ఆంటీ, నేను రమ్మంది మిమ్మల్ని కదా ఆంటీ. ఏమండి, ఈడెవడో మమ్మల్ని అల్లరి పెడుతున్నాడు, త్వరగా రండి. ఆంటీ ప్లీజ్. ఏమైందా? ఏమండి, మిమ్మల్ని పంపించేసి మమ్మల్ని కార్లో రమ్మంటున్నాడండి. ఎరా నా పిల్లనే రమ్మంటావా? అయ్యో అంకుల్, నేను మీ పిల్లం అనుకోలేదు అంకుల్, నా పిల్లం అనుకున్నాను అంకుల్. ఇంకా చూస్తారేంటండి, తన్నండి సచ్చినోడ్ని. అయ్యో అది కాదండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. అది ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది? నీ పని చెప్తానుండు. నా పిల్లనే కారులో రమ్మంటావా? నిన్ను ఆగండి ఆగండి, ఆగండి, ఆయన నా కోసం వచ్చారండి. నేననుకుని పొరపాటు పడుంటారు, మీరు అపార్థం చేసుకోవద్దు. కొంగు కనపడితే చాలు పెళ్ళాలైపోతారండి. తను సారీ చెప్తున్నారు కదండి. సారీ చెప్పారు కదా, పదండి పదండి, ఆటో తీసుకొచ్చాను. నీతో ఇక్కడ మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇక్కడ వాస్తు సెట్ అయ్యలేదు. అటు వచ్చే అక్కడ మాట్లాడుకుందాం. సేవ్ చేసినందుకు, పిలవగానే వచ్చినందుకు. అఫ్ కోర్స్ నువ్వు సేవ్ చేసావంటేనే నేను మారిపోయానని నువ్వు నమ్మేసి ఉంటావు. లేదంటే వాళ్ళంతా కుమ్మేసేదాకా ఆగి అప్పుడు చెప్పుండేదానివి కదా. ఆగు, గుళ్ళో మీ అక్క మీ చెల్లి నన్ను అసలు నీతో పూర్తిగా మాట్లాడనివ్వలేదు. అందుకే నేను చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేకపోయాను. నువ్వు చాలా మంచిదానివని నాకు తెలుసు, కానీ అప్పుడు నేను లేడీస్ అంటేనే విలువిచ్చేవాడిని కాదు కదా. అందుకని నిన్ను దూరం చేసుకుంటేనే తప్ప మనశ్శాంతిగా ఉండదు అనుకున్నాను. నువ్వు సంతకం పెట్టేస్తే ఈజీగా డివోర్స్ వస్తాయి అనుకున్నానే తప్ప డివోర్స్ తీసుకోవటం కోసం నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పాలని నేను అస్సలు అనుకోలేదు. అంతా వాడే, ఆ రాస్కే లాయర్ గాడే మీ ఫ్యామిలీ అంటే ఉన్న కోపంతో చేశాడు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? నాలో మార్పు కోసం సంవత్సరాలు ఎదురు చూసావు. ఎన్నోసార్లు నా మూలంగా ఇబ్బంది పడ్డావు. అవన్నీ నాకు గుర్తున్నాయి. నువ్వు వెళ్ళిపోయాకే నీ విలువేంటో తెలిసింది.